హలో ఎవరివన్, ఎలా ఉన్నారండి అందరూ? ఇది వచ్చి మన న్యూ సెటప్ అండి. ఇంతకుముందు మనం వచ్చి ఈ ప్లేస్లో ఈ విండోలో మనం ఒక చిన్న సెటప్ లాగా పెట్టున్నాము ఒక 1.5 month బ్యాక్. సో ఇప్పుడు మీకు చెప్పినట్లుగానే నేను సెటప్ అనేది అప్గ్రేడ్ చేశాను. సో మన దగ్గర వచ్చి ఇప్పుడు స్టాక్ కూడా చాలా ఉందండి. మన దగ్గర వచ్చి ఇప్పుడు రోడెన్స్లో ర్యాట్స్ ఉన్నాయండి, అలాగే హామ్స్టర్స్ 2 వెరైటీస్ ఉన్నాయి, మైజెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే హామ్స్టర్ వచ్చేప్పటికి మన దగ్గర రష్యన్ సిరియన్ 2 ఉన్నాయండి అవైలబుల్లో. సో ఇది మొత్తం ఇక్కడ వచ్చి రష్యన్ సిరియన్ వెరైటీసే ఉన్నాయి ఈ రోలో వచ్చి మొత్తము. సో ఇక్కడ ఏంటంటే మనకు యాక్చువల్గా ఇండియాలో వచ్చి ఒక రష్యన్ సిరియన్ మాత్రమే ఉన్నాయి, చైనీస్ అలాంటివి ఏం లేవండి. సో ఉంటే ఎవరి దగ్గర ఉండొచ్చు, ఒకరిద్దరి దగ్గర. సో నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడ చైనీస్ అనేవి నేను చూడలేదు. సో ఇప్పుడు వచ్చి ఈ బాక్స్లో ఉన్నటువంటి ఇది వచ్చి ఫస్ట్ టైం బ్రీడ్ చేస్తున్న సిరియన్ హ్యామ్స్టర్. సో ఇందులో కూడా ఒక సిరియన్ హ్యామ్స్టర్ పేరు ఉన్నది, ఇది కూడా వచ్చి ఫస్ట్ టైం బ్రీడ్ చేస్తున్న పేరే. సో ఇక్కడ కూడా ఒక పేరు ఉన్నది, ఇది కూడా ఫస్ట్ టైం బ్రీడ్ చేస్తున్న పేరే. ఇది వచ్చి రష్యన్ హ్యామ్స్టర్ అండి. ఇది అంగూటి బ్లాక్ మెయిల్, అంగూటి ఫిమేల్ ఉన్నది ఇందులో. సో ఇది కూడా వచ్చి ఇది వచ్చి 2 times వేసిందండి బ్రీడ్. సో ఇది కూడా మన దగ్గర ఉన్నది. సో ఇది కూడా ఓల్డ్ పేరే. సో ఇది కూడా అడల్ట్ పేరు, ఇది కూడా ఇంతకుముందు బ్రీడ్ చేసిన పేరే. సో దాని తర్వాత ఏంటంటే కింద ఇక్కడ ఉన్న పేరు వచ్చి ఇది కూడా ఇప్పుడే ఇది ఫ్రెష్గా బ్రీడ్ చేస్తున్న పేరు, ఇది ఫస్ట్ టైం బ్రీడ్ చేస్తున్న పేరు. ఇందులో వచ్చి మనకు రష్యన్ ఉందండి, రష్యన్ పేరు ఉన్నది ఇందులో. సో ఇందులో వచ్చి పాండా వెరైటీ ఉంది. సో ఇక్కడ కూడా ఒక పాండా వెరైటీ ఉంది, మనకు పాండా ఉంది. తర్వాత ఫాన్ ఫిమేల్, ఇది పాండా మెయిల్. సో ఇది వచ్చి అంగుటీస్ ఉన్నాయండి, అంగుటి పేరు ఇది ఆల్రెడీ బ్రీడ్ చేసిన పేరే. సో ఇది కూడా బ్రీడ్ చేసిన పేరే. ఇది మీకు చూసుంటే ఇంతకుముందు మనకు పిల్లలు పెట్టి ఉన్నది కదా, ఆ పేరే అనమాట. ఇక్కడ వచ్చి మన దగ్గర బ్లాక్ హుడెడ్ ఫిమేల్ అండి. ఇది నిన్ననే పప్స్ పెట్టి ఉంది, ఇది ఒక 4 పప్స్ పెట్టింది. సో దీంట్లో కూడా బ్లాక్ హుడెడ్ పప్సే ఉన్నాయి ఇందులో. సో 5 వస్తే 5 కూడా బ్లాక్ హుడెడే పడినాయి. సో తర్వాత ఏంటంటే మనకు ఇక్కడ వచ్చేప్పటికి ఇవి పప్స్ ఉన్నాయండి, సేల్కి ఉన్నాయి ఇవి. ఇది వచ్చి ఆల్బినో ర్యాట్, హుడెడ్ ర్యాట్ ఇది అనమాట. ఈ పప్స్ ఉన్నాయి. ఇది వచ్చి ఆల్మోస్ట్ 1.5 month 2 months ఓల్డ్ ఇవన్నీ. సో ఇక్కడ వచ్చి ఇది వచ్చి జంబో సైజ్ అనమాట. ఇది జంబో ర్యాట్ అంటారు కదా, జంబోలో వచ్చి హుడెడ్ ఉందండి, జంబోలో ఆల్బినో ర్యాట్ కూడా ఉన్నది. సో ఇవి 2 సేల్కే ఉన్నాయండి పప్స్. ఈ పప్స్ మట్టు సేల్కి ఉన్నాయి. సో హ్యామ్స్టర్స్ కూడా మీకు ఏవి కావాలన్నా నేను సేల్ చేస్తాను. సో తర్వాత ఏంటంటే మన దగ్గర స్టాక్ వచ్చి యాక్సెసరీస్లో వచ్చి హ్యామ్స్టర్ వీల్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఫుడ్ కూడా ఉందండి మన దగ్గర. సో ఇవి కూడా మనము చేస్తున్నాము సేల్. యాక్చువల్గా రోడెన్స్ హాబీ ఏదైతే ఉందో, రోడెన్స్ హాబీలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ వచ్చి మన దగ్గర సఫిషియంట్ కేజ్ ఉండాలి, దాంతోపాటు ఒక వాటర్ బాటిల్ ఉండాలన్నమాట. ఇంకా ఫుడ్ అనేది ఏంటంటే మన దగ్గర ఏదైనా తింటుంది హ్యామ్స్టర్, కాకపోతే క్వాలిటీగా ఫుడ్ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫుడ్ని మెయింటైన్ చేయొచ్చు. సో ఎవరికైనా కొంచెం డైట్స్ తెలియకపోవచ్చు, అంటే ఏ ఫుడ్ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది తెలియనప్పుడు ఇలాంటి పిల్లెట్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే హ్యామ్స్టర్స్ అనేవి కానీ రోడెన్స్ ఏవైనా సరే హెల్తీగా ఉంటాయన్నమాట. సో మన దగ్గర అయితే కాంబో సేల్ నడుస్తుంది. 1,500 rupees పెయిర్ తీసుకుంటే ఒక హ్యామ్స్టర్ వీల్ లేదా ఒక వాటర్ బాటిల్ ఇస్తాము, దాంతోపాటు 1 kg ఫుడ్ ప్యాకెట్ ఇస్తాం అనమాట. ఈ వాటర్ బాటిల్ అనేది వీల్ అనేది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే ఎవరైనా తీసుకున్నప్పుడు ఇలా వాటర్ బాటిల్ ఒకటి, ఫుడ్ ప్యాకెట్ తీసుకొని ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్లో వాటర్ అనేది కంపల్సరీ, అంటే ఏ సీజన్ అయినా సరే హ్యామ్స్టర్కి 24/7 వాటర్ అనేది ఉండాలి. సో మనం కప్పులో పెడితే నడవదండి. సో కప్పులో పెడితే ఏమవుతుందంటే ఇది హ్యామ్స్టర్ దాంట్లో పడిపోవడం కానీ, లేకపోతే నీళ్ళు ఒలికిపోయి కింద బెడ్డింగ్ కింద తడిచిపోవడం కానీ అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే హ్యామ్స్టర్కి స్కిన్ ర్యాషెస్ వచ్చి ఫర్ అంతా రాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా జరగకుండా ఉండాలంటే ఇలాంటి వాటర్ బాటిల్ తీసుకోవడం వల్ల మనకు వాటర్ అనేది డైల్యూట్ అవ్వకుండా, వాటర్ అనేది కింద బెడ్డింగ్ తడవకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎలాంటి డిసీజ్ అనేది రాకుండా ఉంటాయి హ్యామ్స్టర్స్కి. సో మనకేంటంటే మనం ఏదైనా వాటర్ని వాడేటప్పుడే హ్యామ్స్టర్కి డిసీజ్ వస్తాయి. హ్యామ్స్టర్కి వచ్చి మెయిన్గా వెట్టెల్ డిసీజ్ వస్తుందనండి. అదేంటంటే మోషన్స్ అవుతాయి. అట్లా మోషన్స్ అయినప్పుడు కొంచెం హ్యామ్స్టర్ సిక్ అయిపోయినప్పుడు అది ఫుడ్ తీసుకోకపోవడం అలాగా ఉండి చనిపోవడం జరుగుతుంది. అలాంటి జరగకుండా ఉండాలంటే మనం ఇలాంటి వాటర్ బాటిల్స్ని మెయింటైన్ చేసినాం అనుకోండి సరిపోతుంది అనమాట. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఈ హ్యామ్స్టర్ వీల్ వల్ల ఉపయోగం ఏంటంటే హ్యామ్స్టర్స్ అనేవి ఒక నైట్లో 3 kilometers వరకు అవి నడుస్తాయి అనమాట, ఒక నైట్ మొత్తంలో. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఇంత చిన్న టబ్స్లో ఇలాంటి కేజెస్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాటికి ఆ ఛాన్స్ అనేది ఉండదు. అవి ఏంటంటే స్ట్రెస్గా ఫీల్ అవుతుంటాయి, అదే ప్లేస్లో తిరగడం వల్ల అవి స్ట్రెస్గా ఫీల్ అవుతాయి. సో ఇలాంటి వీల్ని మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ హ్యామ్స్టర్ తనకి ఇష్టం వచ్చినప్పుడు ఇలా వీల్లోకి వెళ్ళి
తిరగడం మొదలు పెడుతుంది అనమాట. సో అప్పుడేంటంటే అది కొంచెం స్ట్రెస్ బస్టర్గా పనిచేస్తుంది హ్యామ్స్టర్కి. ఇలాంటివి యాక్సరీస్ ఇవ్వడం వల్ల హ్యామ్స్టర్ ఏంటంటే కొంచెం ఎక్కువ కాలం బతికే ఛాన్సెస్ ఉంటాయి హెల్తీగా. యాక్చువల్గా ఏంటంటే నేను ఇది కట్ చేశాను ఇలాగా హోల్స్ని. అంటే ఇది దీనికి వచ్చి ఏమైందంటే నేను తీసుకొచ్చిన వెరైటీలో ఇలా డోర్ ఒకటి ఓపెన్ చేసి హ్యామ్స్టర్ని ఇందులో వేసి క్లోజ్ చేస్తే హ్యామ్స్టర్ తిరుగుతుంది అనమాట. అలా కాకుండా నాకు అలా ఇష్టం లేదండి అలా పెట్టడం. సో అందుకని నేను ఏం చేశానంటే ఇక్కడ కట్ చేశాను ఎంట్రీస్. సో హ్యామ్స్టర్కి ఇష్టం వచ్చినప్పుడు అది లోపల వెళ్ళి ఇది తిరగడం మొదలు పెడుతుంది. సో అది దానికి ఇష్టం వచ్చినప్పుడు తిరగడమే మనకు బాగుంటుంది అనమాట. సో మనం తీసుకెళ్ళి దాంట్లో వదిలేస్తే తిరగడం అనేది నాకు అంత నచ్చలేదు. సో ఏంటంటే వాటికి ఎప్పుడైతే ఇష్టం అవుతుందో అప్పుడు మాత్రమే హ్యామ్స్టర్లోకి వెళ్ళి అవి తిరగడం మొదలు పెడతాయి. సో మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసినప్పుడు మాత్రమే మనకు మోటివేషన్ దొరుకుతుంది బాగా. సో అలాంటి దొరికినప్పుడు మనం కొత్త కంటెంట్లు తీసుకొస్తాము. ఇంకోటి ఏంటంటే మనకు జర్బల్స్ కూడా కావాలి ఫ్రెండ్స్. ఎవరి దగ్గర జర్బల్స్ ఉంటే చెప్పండి, జర్బల్స్ తీసుకుందాము. అంటే వాళ్ళు చెప్పే ప్రైజ్ని బట్టి ఉంటుంది, డిపెండ్ ఉంటుంది ఎన్ని పేర్స్ తీసుకున్నాం అనేది. కొంచెం ప్రైస్ రీజనబుల్గా ఉంటే ఒక 4-5 పేర్స్ దాకా తీసుకున్నాం అనుకుంటాను. మరీ ఓవర్ ప్రైజ్ ఉంటే ఒక పేరు ఖచ్చితంగా తీసుకుంటాను నేను. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారండి డెలివరీస్ కోసం అని చెప్పి. అంటే కాకినాడ, విశాఖపట్నము, శ్రీకాకుళం ఇట్లాంటి ప్లేస్ నుంచి కాల్ చేస్తున్నారు. కొంచెం అంటే నాకు ట్రాన్స్పోర్ట్ భద్రాచలం ఇలాంటి ప్లేస్ నుంచి కాల్ చేశారు ఇందాక కూడా ఒక కస్టమర్. సో ఏంటంటే నాకు ట్రాన్స్పోర్ట్ అనేది భీమవరం అటు సైడ్ అయితే ఉన్నదండి, ఆంధ్రాకి. భీమవరం, రాజమండ్రి, భీమవరం, విజయవాడ ఈ ప్లేస్లోకి అయితే అవైలబుల్ ఉన్నది ప్రజెంట్. నేను ఎవరికైనా తెలిసి ఉంటే ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్ నుంచి ఇలాంటి ప్లేసెస్కి కొంచెం రిమోట్ ప్లేసెస్ కూడా మనకు రిమోట్ ప్లేసెస్ ఇన్ ద సెన్స్ నాకు తెలియనివి ఎలాంటివంటే శ్రీకాకుళం అని, కాకినాడ అని, తర్వాత విశాఖపట్నము. సో ఇలాంటివి ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ తెలిసి ఉంటే, ఖమ్మము ఇలాంటివి ఎవరికైనా తెలిసి ఉంటే అది నాకు కొంచెం అప్డేట్ చేయండి ఫ్రెండ్స్. నేను ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అంటే ట్రాన్స్పోర్ట్ గురించి చూస్తున్నాను. ఇవైతే మనకు ఇప్పుడు ప్రజెంట్ సేల్ ఉన్నాయండి. హైదరాబాద్లో అయితే నేను డోర్ స్టెప్ డెలివరీ ఇస్తున్నాను. ర్యాపిడో బుక్ చేస్తాము ఎవరికైనా కావాలనుకుంటే. సో వాళ్ళు మన ర్యాపిడో బుక్ చేసినప్పుడు ర్యాపిడో ద్వారా మనము హైదరాబాద్లో ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తున్నాము. కడప, కర్నూలు, తర్వాత విజయవాడ, భీమవరము, రాజమండ్రి ఈ ఏరియాలకైతే మనకు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందండి. సో మిగతా ప్లేస్లో కూడా నేను సెర్చ్ చేస్తున్నాను. మీరు ఎవరికైనా తెలిసి ఉంటే ట్రాన్స్పోర్ట్ గురించి ఏదైనా మీకు తెలిసి ఉంటే నాకు అప్డేట్ చేయండి. నా నెంబర్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో మీకు ఎవరికైనా స్టాక్ కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేయగలను. సో ఎవరైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉన్నదండి, ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఇది నాతో చేయొచ్చు. మన డిస్క్రిప్షన్లో వచ్చి వాట్సాప్ మన గ్రూప్ లింక్ కూడా పెట్టున్నాను. సో అక్కడ నుంచి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మీరు ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను మ్యాక్సిమం మీ అందరికీ రిప్లై ఇస్తాను. ఇలాగే నన్ను ఆదరిస్తారని మన ఛానల్ ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. యాక్చువల్గా 2-3 డేస్ నుంచి నాకు కొంచెం కోల్డ్ ఉన్నది. తర్వాత ఏంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్, నేను వీడియోస్ చేయలేకపోయాను, షార్ట్ వీడియోస్ కూడా పెట్టలేకపోయాను. సో అందుకనే మనకి ఈ వీక్లో డిలే అయిపోయింది కొంచెం. ఇప్పటి నుంచి మన దగ్గర మళ్ళీ వీడియోస్ వస్తాయండి, అన్నీ అప్డేట్ చేస్తాను. సో ఇప్పటికైతే మన దగ్గర రష్యన్స్, సిరియన్స్, ర్యాట్ వెరైటీస్, మైజెస్ కూడా ఉన్నాయండి. మైజెస్ కూడా వచ్చి అన్ని లోడెడ్లో ఉన్నాయి. సో ఇది కూడా నాకు తెలిసి నెక్స్ట్ మంత్ నుంచి మన దగ్గర సేల్కి ఉంటుంది మైజ్ కూడా. సో ప్రజెంట్ అయితే మెయిల్స్ కావాలంటే ఎవరికైనా ఇవ్వగలుగుతాను, కానీ ఫీమేల్స్ నేను ఇవ్వలేనండి, ఎందుకంటే మన దగ్గరనే స్టాక్ లేదు సరిగా. సో మన దగ్గర ఒకసారి క్లచ్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి, మన దగ్గర క్లచ్ స్టార్ట్ అయిన వెంటనే నేను సేల్కి అయితే తీసుకొస్తాను. మన దగ్గర కాంబో ఆఫర్ నడుస్తుందండి, ఈ సమ్మర్ వరకు కాంబో నడుస్తుంది. సో ఎవరైనా కొనాలనుకుంటే 1500 రూపీస్ పెయిర్ అండి. హ్యామ్స్టర్స్లో 2 వెరైటీస్ ఏవైనా సరే, రష్యన్ కానీ సిరియన్ కానీ మీరు ఏది తీసుకున్నా సరే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాటర్ బాటిల్, హ్యామ్స్టర్ వీల్ అని. ఇది మాత్రం ఫుడ్ ప్యాకెట్ మాత్రం ఇస్తున్నాను, ఎందుకంటే తీసుకున్న ప్రతి ఒక్కరికి హ్యామ్స్టర్ని అంటే మెయింటైన్ చేయడం ఈజీ అవ్వడం కోసం ఇవి నేను పెట్టాను అనమాట. సో రీజనబుల్ ప్రైస్లో. సో బయట వచ్చి మనకు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో వచ్చి 200 రూపీస్ దాకా ఉంది వాటర్ బాటిల్ ప్రైస్. సో కాకపోతే మనం ఏంటంటే ఇది మాత్రం కాంబోలో 1500కే ఇస్తున్నాం ఇవన్నీ. ఒక పేర్ హ్యామ్స్టరు, తర్వాత ఒక వాటర్ బాటిల్, 1 kg ప్యాకెట్ ఫుడ్, లేదా హ్యామ్స్టర్ వీల్ ఏదైనా సరే ఇస్తున్నాను నేను. సో ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. ఈ సమ్మర్ వరకు మనకి కాంబో నడుస్తుంది. ఇప్పుడు ఈ కాంబోలో మీరు ఎలిజిబుల్ అవ్వాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ వేసినారు అనుకోండి, నేను దాని ద్వారా మీకు ఇస్తున్నాను ఇట్లాంటి కాంబో ఆఫర్ అనేది. ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.